సరదాగా కాసేపు నవ్వుకుందామా ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫన్నీ జోక్స్. సరదాగా కాసేపు నవ్వేసుకుందాం. సరదాగా కాసేపు నవ్వుకుందాం. ఏమైందండి, ఒళ్ళంతా బురదేంటి? ఆఫీస్ నుంచి వచ్చిన భర్తను అడిగింది కాంతం. వెదర్ మంచి కూల్గా ఉంది కదా అని చక్కగా వినవే బర్రి పిల్ల నవ్వవే బర్రి పిల్ల అంటూ కొంచెం గట్టిగా పాడుకుంటూ నా పాటకి నేను వస్తున్నా. నా వెనక ఓ లావుట ఆంటీ ఉంది. నాకేం తెలుసు ఆ పాట ఆమెను చూసే పాడానని. రోడ్డుపై దొర్లించి కొట్టింది. ఏడుస్తూ చెప్పాడు అప్పాజీ తన భార్యతో. తను హ్యాపీగా వస్తుంటే పాపం వేరే ఆమెను చూసి పాడుతున్నాడని అప్పాజీని బాగా బురదలో వేసి పొల్లిచ్చేసిందామా. సో ఇలా కూడా జరుగుతాయన్నాయి. ఇలాంటి జోక్స్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసుకోండి. అదేంట్రా, నిన్న ఉదయం కనిపించినప్పుడు ఏదైనా సంబంధం చూడమని చెప్పావు, ఇవాళ ఎంగేజ్మెంట్ అంటున్నావు. ఒక్క రోజుల సంబంధం ఎలా కుదిరింది? బ్రహ్మం: సింపుల్ రా, బయోడేటాలో వంట వార్పు బాగా వచ్చు, బట్టలు ఉతికి ఇల్లు ఊడ్చి పిల్లల్ని చూసుకోవడం నేనే చేసుకుంటా అని పెట్టాను. 10 నిమిషాల్లో 100 సంబంధాలు వచ్చాయి. వెంటనే ఒకటి ఓకే చేసేసాను. అంతే, ఈజీ కదా. మరి పెళ్ళి సంబంధం అంటే నెక్స్ట్ జోక్. భార్య: ఏమైందండి, ఎలా ఉన్నారు? భర్త: అమ్మాయి పుట్టినప్పుడే బుద్ధి అని పేరు పెట్టొద్దని చెప్తే విన్నావా? వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా బుద్ధి లేదా అంకుల్ అని అడుగుతున్నారు. చూసావా, చెప్పితే వినవే. భార్య ఎదుట తలెత్తుకొని మాట్లాడేందుకు సీక్రెట్గా చెప్దామంటే ఓ కోచింగ్ సెంటర్లో ₹1,00,000 కట్టాను. నాకంటే పొడుగ్గా ఉన్న అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోమని చెప్పారు. సో అప్పుడు భార్య తలదించుకుంటుంది, భర్త తలపైకి ఎత్తుకుంటాడు. ఆనందం: కాంతం, పావు కిలో దుంపలతో కూర చేసావా? కిలో దుంపలతో చేయాల్సింది. కాంతం: కూర అంత బాగుందా అండి? ఆనందం: బాగుందా ఏమన్నానా? నువ్వు వేసిన ఉప్పు కిలో దుంపలకి సరిపోతుందని చెప్తున్నా అని అంటాడు భర్త. నెక్స్ట్ జోక్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సుందరం: నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్: ఏమయ్యా సుందరం, నేను ఇచ్చిన మెడిసిన్ పనిచేస్తుందా? ఇమ్యూనిటీ పవర్ పెరిగిందా? సుందరం: మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది డాక్టర్ గారు. ఇప్పుడు మా ఆవిడతో గొడవ పడితే ఓపిక లేక 1 గంటకి నేనే తగ్గేవాడిని. ఇప్పుడు 3-4 గంటలైనా గొడవ పడుతున్నాం. అంత ఇమ్యూనిటీ పవర్ వచ్చేసింది పాపం డాక్టర్ ఇచ్చిన మెడిసిన్తో. లాయర్: చూడవయ్యా చంద్ర, మొన్న మీ ఇంట్లో చొరబడిన దొంగల్ని మీరు చూడడం, వాళ్ళను పట్టుకోవడానికి మీరు మీ భార్యతో కలిసి ప్రయత్నించిన విషయం కోర్టులో చెబితే దొంగలకు శిక్ష పడుతుంది. చంద్రం: మీరు చెప్పింది నిజమే సార్. ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఆ రోజు మా ఇంట్లో ఉన్నది నా గర్ల్ ఫ్రెండ్ అని తెలిస్తే మా ఆవిడ ఉతికి నన్ను ఆరేస్తుంది. నెక్స్ట్ జోక్లోకి మరిన్ని జోక్స్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భార్య భర్తల జోక్స్కి వెల్కమ్. సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్లో ఉన్నాయండి, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు.